అనుదిన వాగ్దానముగా 2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడేగాక. ఈ వాగ్దానం బట్టి మనం చూడగలిగితే ఈరోజు దేవుడు మనకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, సమాధానకర్తకు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనము కొన్ని విషయాల్లో అనేక సందర్భాల్లో మన ఒక సమాధానంలో మనం పోగొట్టుకునే వారిగా ఉంటున్నాము. మనుషుల చేత కానివ్వండి, పరిస్థితి చేతులు కానివ్వండి, కానీ ఇంకే విధంగా ఆలోచన చేతనైనా సరే ఈరోజు నువ్వు సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటున్నావేమో. కానీ దేవుడు అన్నాడు, సమాధానపరచువాడు ఆయనే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రభు అన్నాడు మనకి సమాధానం అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నీ హృదయంలో సమాధానం లేదా, నీ మనసులో సమాధానం లేదా, నీ గృహంలో సమాధానం లేదా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నీ కుటుంబంలో సమాధానం లేదా, నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు అన్నాడు సమాధానం ఆయన అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ప్రభు నాకు సమాధానం దయచేయను అడిగినట్లయితే ఆ 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఆయన ఎల్లప్పుడూ నీకు సమాధానం అనుగ్రహిస్తాడంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన సమాధానాన్ని ఏ వ్యక్తి ఏ పరిస్థితి కూడా తీసివేయలేదు, అది దొంగలించబడేది కాదు. కాబట్టి దేవాతి దేవుడు నీకును నీ కుటుంబానికి ఈ వీడియో చేస్తున్న మీ అందరికీ ఆయన సమాధానం ఇచ్చి దాన్ని దీర్ఘాయుస్తో ఆయన నింపుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. జీవము గల దేవ, జీవాధిపతికి స్తోత్రాలు ప్రభు. ఈరోజు అనుదిన వాగ్దానంలో మీరు మాతో మాట్లాడి ఉండగా ఈ రోజు నుంచి మా కుటుంబం మమ్మల్ని మీరు సమాధానపరచండి. సమాధానకరమైన ఆత్మను మాతో నుంచి నడిపించండి. ఎక్కడైతే మీ సమాధానం లేక బాధపడుచున్నామో ప్రభు, ప్రతి పరిస్థితి ప్రతి ఈవెనందు కూడా ఈ సమాధానం పొందుకొని ప్రతి అడుగున మీ స్థానంలో ఇస్తాను ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చి ఈ సమాధానం ఆత్మతో ఈ లోకంలో కొనసాగించే కృపను చేయమని ఆమె అందరికీ